మళ్ళీ పెరిగిన బంగారం. ఒక్కసారిగా రెక్కలొచ్చినట్టు ఎగిరిపోతున్న రేట్లు. మొత్తం ఏం జరుగుతుందంటే అటు పశ్చిమాసియాలో మొత్తం యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాల నేపథ్యంలో ఇటు బంగారానికి రెక్కలొచ్చినట్లు బంగారంకి ఒక్కరోజే 25,000 పెరిగిన సిల్వర్‌కి కూడా రేట్లు పెరిగినట్టు తెలుస్తుంది. ఒక్కరోజే 25,000 పెరిగిన సిల్వర్, బంగారంకి 7,000 ఎదుగుదలాడ. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు వెండి, బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. శనివారం నాడు 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం రూ. 7,140 పెరిగి 1,68,710కి చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర అయితే రూ. 66,550 పెరిగి 1,54,650కి చేరింది. 18 క్యారెట్ల బంగారం కూడా 5,350 పెరిగి 1,26,553కి చేరింది. దీంతో బంగారం ధరకు రెక్కలొచ్చినట్టు జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. అటు ఇరాను, ఇజ్రాయెల్, అటు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేస్తున్నాయి. వీటితో ఈ దాడి నేపథ్యంలోనే ఇంకా ఇప్పటికే సాధారణంగా బంగారు రేట్లు పెరుగుతున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది. సీజన్‌లో బంగారు రేట్లు పెరగటం సర్వసాధారణం. సీజన్‌లో అమ్ముడుపోతుంటుంది. బంగారానికి డిమాండ్ ఉంటుంది, పెరుగుతుంది. ఇదే మూమెంట్‌లో ఏదైతే ఉందో ఈ టైంలోనే అటు యుద్ధం జరుగుతుంది. ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం ఎఫెక్ట్ ఇక్కడ బంగారంపై పడ్డట్టు కూడా తెలుస్తుంది. చమురు, బంగారంపై కామన్‌గానే గల్ఫ్ దేశాల నుంచి డిమాండ్ ఉంటుంది. అక్కడి నుంచి దిగుమతులు ఉంటాయి. అక్కడ యుద్ధం ఎప్పుడైతే జరుగుతుందో దిగుమతులు ఆగిపోతుంటే ఆ దిగుమతులు ఆగిపోయిన ఉన్నదానికి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు సప్లై కావాలి, సరుకు లేదు, డిమాండ్ పెరిగింది. న్యాచురల్ అది. ఈ నేపథ్యంలోనే బంగారానికి నిన్న వరకు ఒక్కరోజే దాదాపు అటు సిల్వర్కి అయితే రూ. 25,000 పెరగడం ఎన్నడూ లేని విధంగా వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, కనపడుతున్నాయి. మనకు తెలుసు. ఒక్కసారిగా ఉవ్వెత్తున పెరుగుతున్నాయి. దాదాపు 25,000 పెరిగినట్టు తెలుస్తుంది. దీంతోపాటు బంగారానికి కూడా 7,000 దాదాపు 7,000 పెరగడంతో ఇటు లక్షన్నరకు చేరువుగా ఇటు బంగారం ఉన్నట్టు తెలుస్తుంది. బంగారం మామూలుగా 22 క్యారెట్ల బంగారం 1,54,000 ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం అయితే 1,70,000కి చేరువుగా పోతుంది. ఇక మరి రానున్న రోజుల్లో 2,00,000 చేరిన ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే బంగారం ధరలు 2,00,000 చేరినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఇక సామాన్య ప్రజలు బంగారంపై మక్కువను మరి ఏ విధంగా తీర్చుకుంటారు? బంగారం ప్లేస్ ఏం రీప్లేస్ చేస్తుంది? బంగారం కాకపోతే ఎండి మీద ఆధారపడేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎండి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ఫ్యూచర్‌లో దేనికి ధరలు తగ్గుతాయా? ఇంకా లేకపోతే 2,00,000 ధరలు పెరిగి మరి ప్రభుత్వాలు వీటి మీద ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటాయా? వీటి మీద ఏమన్నా ప్రభుత్వాలు సానుకూలంగా అంటే దిగుమతుల్లో చేసుకున్నప్పుడు వీటి మీద ఏమన్నా సుంకాల నుంచి బయటపడడానికి కానీ ఆలోచించే దిశగా ప్రభుత్వాలు ఎటుపోతాయని చూడాలి.